ఎవరి కోసం ఈ ఆలోచనలు, ఎవరి కోసం ఈ ఆవేదనలు? మన శాంతిని కోల్పోయి చచ్చి బ్రతకడం ఎందుకయ్యా? జీవితం ఒక్కటే కదా, మనసారా బ్రతకాలి కదా. మనల్ని మనమే కోల్పోతే ఈ ప్రపంచం మనకెందుకయ్యా? ఆరోగ్యం పోయాక ఆస్తులెందుకయ్యా? ఆకలి తీర్చని సంపదలెందుకయ్యా? కష్టం వచ్చినప్పుడు పలకని బంధాలు, కన్నీళ్ళు వచ్చినప్పుడు పనికిరాని మాటలు, మన దగ్గర ఉన్నప్పుడు విలువ తెలియదు. మనల్ని కోల్పోయాక బాధపడతారు. అందరి కోసం మనసును చంపుకుంటే మన కోసం ఎవరు బ్రతుకుతారు? డబ్బున్నప్పుడు చుట్టూ చేరే జనమే, కష్టం వస్తే దూరమయ్యే బంధమే. నిన్ను అర్థం చేసుకునే ఒక మనిషి ఉంటే అదే జీవితానికి పెద్ద సంపదే. ఎవరు ఏమనుకున్నా మన దారి మనమే నడవాలి. నిన్నటి బాధను అక్కడే వదిలేసి ఈ రోజు నవ్వుతూ బ్రతకాలి. అంతరిని సంతోష పెట్టాలని చూస్తే మనసుకు ఎప్పటికీ శాంతి రాదు. అందరి కోసం బ్రతికే జీవితంలో మన కోసం ఒక్క క్షణం కూడా మిగలదు. చివరి పల్లవి, ఎవరి కోసం ఈ ఆలోచనలు, ఎవరి కోసం ఈ ఆవేదనలు? మన శాంతిని కోల్పోయి చచ్చి బ్రతకడం ఎందుకయ్యా? ఆరోగ్యం ఉంటే అదే ఆస్తి, మన శాంతి ఉంటే అదే స్వర్గం. మనసారా నవ్వగలిగితే అదే కదా నిజమైన జీవితం. ముగింపు ఆస్తులు కాదు, మన శాంతి కావాలి. బంధాలు కాదు, నిజమైన మనసు కావాలి. ఎవరి కోసం కాదు, మన కోసం మనం బ్రతకాలి.